సరే ఇదంతా కాదండి, కాస్టింగ్ కౌచ్ లో ఇది నిజమా కాదా అనేది నాకు చాలా మంది మీకు సంబంధించిన వాళ్ళు నాకు చెప్పారు, కావాలని అడిగాను. అది కాదంటారా అవునంటారా? కాదండి, అది కాదా? కాదు. సరే హీరో పేరు చెప్తున్నా. ఎందుకు చెప్తారండి మీరు? అవును మీరు మంచోళ్ళే కదా. ఏం అవసరం అండి? కాదు సార్, ఒక మేము మంచోళ్ళమని మీరు నిరూపించుకోవడానికి మీకే ఎందుకు చెప్తామండి? మీరు చెప్పడు కాదు brother. నేను అనేది ఏంటంటే ఒకటే, ఫలానా హీరో మిమ్మల్ని ఆ విధంగా అడిగాడు. లేదండి, లేదు కదా, మరి హీరో పేరు చెప్పేసి ఎందుకు చెప్తారు మీరు? ఎందుకు చెప్తారండి? సరే ఓకే, నేను హీరో మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏమర్థమవుతుంది? మీకు సెన్స్ లేదండి. ఏందండి మీరు మాట్లాడేది? మరి మీరు చేసే ఇంటర్వ్యూ సరే ఆ సిచ్యువేషన్ ఏందో చెప్పొచ్చు కదా మాకు. ఇప్పుడు ఆ టాపిక్ అనేది ఎత్తద్దండి, వేరే అనదర్ టాపిక్స్ లేని మాటలు పుట్టించుకొని మాట్లాడద్దండి. మరి పేరు చెప్తాను ఎందుకు చెప్తారండి? ఎందుకంటే అంత కోపం కోపం వస్తుంది అనుకోండి, ఇంక మీరు కూడా ఉండరండి. కొట్టేసరి అంత బీపీ వస్తుంది నాకు. బేసిక్గా ఏ తప్పునైనా ఖండించి మాట్లాడే ధైర్యం ఉంది నా దగ్గర. అంత ఖండించే వ్యక్తి అయితే ఇలాంటి పనులు ఏంటి? లేదండి, మీరు సొంతగా క్రియేట్ చేసుకుంటున్నారు ఇది. ఇంకెందుకండి ఆర్గ్యుమెంట్స్ వదిలిపెట్టండి, వాళ్ళకి ఆడియన్స్ కి అర్థమవుతుంది. నువ్వు ఎంత మంచి. ఓకే, దీన్ని బట్టి అర్థమైద్దండి. అర్థం అవ్వకుండా అయితే ప్రతి ఒక్క ఆడియన్స్ కి అర్థం అవ్వకుండా అయితే ఉండదు. చూసే ప్రజలకి అర్థమైద్ది, ప్రతి ఒక్కటి అర్థమైద్ది, వాళ్ళకి తెలియకుండా అయితే ఉండదు. మీరు చెప్పినంత మాత్రం అవన్నీ నిజాలు అయిపోవండి. మరి అందుకనే పేరు కూడా చెప్తాను చెప్పిన, పలానా హీరో పేరు ఎందుకు చెప్తారండి? ఇలా చెప్పారు, ఇలా చేశారు. అది కాదండి, మీకు ఏమైనా మైండ్ చిప్పు దొబ్బిందా అండి? మీరు పైసల కోసం ఏమైనా చేస్తారు కదా. లేదండి, నాకేం అసలు పైసల కోసం నేను పైసల కోసం కదండి. మనిషికి మనిషి మర్యాద, మనిషి కోసం ఏదైనా చేస్తాను. ఇలాంటి కొటేషన్లు అక్కడ ఆటోల వెనకాల, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవి బాగుంటాయండి. అవన్నీ అసలు ఏంటండి మీరు మాట్లాడేది? ఇన్స్టాగ్రామ్ కొటేషన్స్ అవన్నీ నేను ఎందుకు చెప్తా? నాకా లేదా, నా నోట్లో నుంచి వచ్చాయి కదా. అదే డైలాగ్స్. అయ్యో కాసా నేను అనేది ఏంటంటే ఇదంతా కామన్ జరుగుతూనే ఉంటుంది. మామూలుగా అడగడం, కాస్టింగ్ కౌచ్ అడగడం ఒకటండి. బయట జరిగే తీసుకొచ్చి నా దాంట్లో చూస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. కాకపోతే బయట ఎన్నెన్నో జరగనియండి, నాకెందుకు అంత దూరం వద్దులేండి. రీసెంట్ గా ఒక సినిమా జరుగుతుంది, మీరే చేసారు. 25 days ఒక షూటింగ్ జరుగుతుంది. ఆ షూట్ కి సంబంధించి ఒకటైతే అడుగుదాం అనుకుంటున్నా క్లియర్ గా. 25 days షూట్ చేసిన తర్వాత గొడవ పెట్టుకొని మీరు బయటకు ఎందుకు వచ్చారు? సరే మీరు అంతా పద్ధతిగా నీట్ గా ఉన్నారు, బయటకు ఎందుకు వచ్చారు? ఆ ప్రొడక్షన్ నాకు నచ్చలేదు, బయటకు వచ్చాను. దేనికి అంటే నాకు నచ్చలేదండి. ఇప్పుడు ఒక మనిషి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఆ మనిషిని ఒక వేలో తీసుకొని వెళ్ళాలి. సో ఆ మనిషి మాట వినాలి. ఇప్పుడు ఒక పెద్దవాళ్ళు చెప్పినా, ఎవరైనా చెప్పినా వినాలి. సో జాగ్రత్త, అదేమీ నష్టపోవడానికి చెప్పింది మాట కాదు. సో చూసుకుంటూ వెళ్ళాలి అనే దానికి కూడా చిన్న దానికి ఆర్గ్యుమెంట్స్ పెద్దవి పెంచుకొని గొడవలు పెట్టుకుంటే అందుకే బయటకు వచ్చాను. నాకు నచ్చలేదు కాబట్టి వచ్చాను. లిటరలీ చెప్తున్నా. 2 lakhs అమౌంట్ డిస్కషన్ జరిగింది. సో వాళ్ళు ఇచ్చిరా? అవి 2 lakhs అమౌంట్ అనేది మన అమౌంట్ కొంత ఇచ్చారు, అది కొంత వెళ్ళిపోయింది. కొంత ఇస్తానన్నారు కూడా. సో సక్సెస్ అయిన తర్వాత ఇస్తాము అది ఇది అన్నారు, కానీ ఇంక ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఆర్టిస్టులకి ఎట్లా పేమెంట్ ఎలా చేస్తారు? ఆర్టిస్టులు అయితే అది మాత్రం నేను క్లియర్ చేసుకుంటానండి. ఏ ఆర్టిస్టు నా వల్ల నష్టపోకూడదని నేను పెట్టుకున్నా. ఏ ఆర్టిస్టు నా ద్వారా నుంచి షూటింగ్కి వెళ్ళిన ఆర్టిస్టు నష్టపోకూడదు, రూపాయి కూడా మైనస్ అవ్వకూడదు. సో వాళ్ళకి వచ్చింది నేను లాస్ అయినా కానీ కంపెనీ నుంచి నాకు లేకపోయినా కానీ నేను ఆర్టిస్టులకు ఇవ్వాలి. ఎలా ఇస్తారు? సో కంపెనీ నుంచి నేను ఎలా రాబట్టుకోవాలో కూడా నాకు తెలుసు. అది ఓకే. అలా అని నేను కంపెనీ నుంచి వదిలిపెట్టను, పోరాడి తెచ్చుకుంటా. ఇప్పుడు ఈ ఆర్టిస్టులకు అమౌంట్ అనేది ఎక్కడి నుంచి ఇస్తారు? అంటే బాగా సంపాదించుకోరా? లేదండి, నేను ఎవరిని పొట్టగొట్టడానికి బాగా సంపాదించుకున్నామంటే నాకు అర్థం కాదు. ఇదొకటే చేయట్లే కాదు, నేను బిజినెస్ చేసుకుంటాను. ఏం బిజినెస్? ఏదో ఒకటి చేసుకుంటాను. చెప్పండి ఏం బిజినెస్? అది చేసుకుంటామండి, ఏదో బిజినెస్. మీ ఎక్కడ ఎందుకు చెప్పాలా? అంటే ఆ బిజినెస్ అంటే 100 రకాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంటది, అది చేసుకుంటాం. తప్పేముందండి? ఇది నాకు డ్రీము. సో రియల్ ఎస్టేట్ అనేది ఒక బిజినెస్, ఇన్కమ్, దాన్ని బట్టి నేను చేసుకుంటూ వెళ్తా. సుబ్బు గారు, ఒకటైతే ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేది మొత్తం ఎక్కడ చూసినా క్లియర్ అండి. ఎందుకంటే పల్లెటూరు దాకా వెళ్ళిపోయింది. ప్రతి ఒక్క హీరో గురించి కానీ, హీరోయిన్స్ గురించి కానీ. అప్పట్లో శ్రీరెడ్డి విషయంలో మాత్రం ఇంకెక్కువ వెళ్ళిపోయింది. మీరు ఇండస్ట్రీకి వచ్చినాక అయ్యో అనవసరంగా ఇండస్ట్రీకి వచ్చానే బాధపడ్డ సిచ్యువేషన్ ఏమన్నా ఉన్నాయా? బాధపడడం అయితే పడ్డారండి, పడకుండా అయితే ఏం లేదు. స్టార్టింగ్ లో స్ట్రగుల్స్. సో చేతిలో రూపాయలు లేవు, ఖాళీ. సో అప్పుడు అంటే నాకేదో దొరికింది అన్నట్టు. ఓకే.
అన్నట్టు ఒక ఆఫీస్లో ప్రొడ్యూసర్ సార్ దగ్గర, డైరెక్టర్ సార్ దగ్గర కాంబినేషన్ జాయిన్ అవ్వడం జరిగింది. ఆ సారు నాకు ఏం లేదు సార్, తినడానికి కనీసం తిండి కూడా ఏం లేదు కాదు, సో ఉండడానికి రూమ్ కూడా లేదు సార్ అన్న తర్వాత అకామిడేషన్ ఏదైతే ఆఫీస్లోనే ప్రొవైడ్ చేశారు. సో 2 ఉండే పైన కింద ఉండే సార్ వాళ్ళది పెద్ద ప్రొడ్యూసర్, ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్, కానీ కింద పైన అవును పైన కింద మంచిగా ఉండేది వాళ్ళకి. సో అక్కడ జాయిన్ అయ్యాను, సో అక్కడే ఉన్నాను సార్. ఒక్క నిమిషం, అక్కడే ఆ పెద్ద ప్రొడ్యూసర్ పేరు చెప్పరా? పేరు ఎలా చెప్తామండి, మరీ మీరు భలే ఉన్నారండి. పెద్ద అయితే ఒక పెద్ద ప్రొడ్యూసర్ అండి, అవన్నీ చెప్పలేము, మేము ఎట్లా చెప్తామండి. మాకు స్టార్టింగ్ లో నేను పడ్డ బాధలో అక్కడి నుంచి స్టెప్ బై ఎదగడం జరిగింది. సో అక్కడ ఉండి కొన్ని విచిత్రాలు చూడడం జరిగింది. సో ఈ హీరోయిన్ ని పిలిపించుకోవడం, ఒక ముంబై నుంచి ఎవరో అవుట్ సైడ్ నుంచి వస్తే పిలిపించుకోవడం, కానీ ఇబ్బందులు పెట్టడం జరిగింది. అవన్నీ చూసి అండి. ఎలాంటి ఇబ్బందులు అంటే ఇప్పుడు మీకు తెలిసే కామన్ గా మీకు తెలియకుండా ఉంటాయండి. సో ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ గారు, ఒక డైరెక్టర్ గారు, సో 1 by 1 వాళ్ళు ఎలా ఉంటారంటే, హీరోయిన్ లేడీ అమ్మాయికి అవకాశం ఇచ్చారా? అవకాశం ఇచ్చారండి, తర్వాత నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసారండి. మీరు ఎందుకు వచ్చారు? సో నాకు నచ్చలేదండి. సో ఇప్పుడు ఎవరైనా కానీ అక్కడ బ్యాడ్ జరుగుతుంటే నేను అరికట్టిస్తానండి. అరికట్టించడం నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. అక్కడ నాకు ఉండబుద్ధి కాలేదు, సో వచ్చేసాను అంతే. అక్కడ ఉండేసి నా కెరియర్ని నేను ఎలాగలాగా తిండి ఉన్నా లేకపోయినా కానీ నేను పడే కష్టాలు పడుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చాను అంతే. నేను కలవలేదండి, కలవలేదు. ఉన్నారు ఉండకుండా అయితే ఉండదు, ఎందుకుంటారండి ప్రొడ్యూసర్స్ అండి, వాళ్ళు డబ్బున్న వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు కాస్టింగ్ కౌచ్ కదా, మళ్ళా మామూలుగా ఇలాంటి నేను కాస్టింగ్ కౌచ్ కే విరుద్ధం అండి. ఇది ఒకటే నేను లిటరల్ గా చెప్తున్నా, కాస్టింగ్ కౌచ్ అనే పదానికి విరుద్ధం. ఎందుకని? నాకు నచ్చదండి. నాకు నచ్చినప్పుడు నేను ఎందుకు చేస్తా? మీకు నచ్చిందే మీరు చేయనప్పుడు నాకు నచ్చదు నేను ఎట్లా చేస్తానండి? ఇప్పుడు మొత్తానికి ఏమవ్వాలనుకుంటున్నాను సార్? ఇప్పుడు కాస్టింగ్ త్రూనే వెళ్ళిపోతారా? నా డ్రీమ్ ఒకటేనండి, ప్రతి అవకాశం కోసం వచ్చిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, కళాకారులకి నేను అవకాశం ఇవ్వాలని కోరుకున్నాను. జెన్యునిటీగా సుబ్బు కాస్టింగ్ అనే కంపెనీని బ్రాండ్ అంబాసిడర్గా మార్చుకోవాలనే నా కోరిక. ఆర్టిస్ట్ అలాంటివి ఇంకేం లేవు. ఆర్టిస్ట్గా అవకాశం ఉంది, సో నేను నాకు ఒక క్యారెక్టర్ ఉంది అని నేను చేస్తానండి, చేయకుండా అయితే ఉండను. ఆర్టిస్ట్ అనేది చేసుకుంటా. నాది అనేది, నా డ్రీమ్ అనేది ఏంది, ఆర్టిస్టు అంటే కొత్త వాళ్ళు పుట్టుకొస్తారు కదండి, వాళ్ళకి మాత్రం 100% సుబ్బు కాస్టింగ్ డైరెక్టర్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. వాళ్ళ టాలెంట్ నిరూపించుకోండి, నేను అవకాశం ఇస్తాను 100% జెన్యునిటీగా. సుబ్బు కాస్టింగ్ కంపెనీ అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిపోవాలనేది నా కోరిక. అదే ఒకటి చాలు. ఆర్టిస్ట్గా అవకాశం వచ్చి చేస్తా. తప్పకుండా సార్, అలాగే కావాలని కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ ఒకటైతే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఇలాంటి కంపెనీ వల్ల 10 మందికి తెలుస్తుంది, 10 మందికి అవకాశాలు ఇస్తారు. ఇంకా ఫ్యూచర్లో కూడా నేను సహాయం చేయగలుగుతాను. ఏది పాండమిక్ వచ్చినా కానీ, కరోనా సిచ్యువేషన్స్ టైంలో కూడా వచ్చాయి. కరోనా సిచ్యువేషన్ టైంలో కూడా కొంతమందికి మనం సహాయం చేయడం జరిగింది. మన తరపు నుంచి కొంతమందికి రేషన్స్ అందించడం కానీ, కొంచెంమంది ఫౌండేషన్ తరపు నుంచి కానీ మనం తెచ్చి వాళ్ళకి ఇవ్వడం కానీ జరగడం జరిగింది. సో అది నా తరపు నుంచి నేను చేసిన చిన్న హెల్ప్ అంతే. పెద్ద వాళ్ళు ఎన్నో హెల్ప్ చేయొచ్చు, నా తరపు నుంచి ఒక చిన్న హెల్ప్. నా ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు, సో అని పోయి కొంతమంది, ఇప్పుడు ఫౌండేషన్ ఉంది, ఆ ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళి అడిగి, సార్ మా దగ్గర ఇంత కళాకారులు ఉన్నారు సార్, ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకు కూడా బాధలో ఇబ్బంది పడుతున్నారు సార్, తిండి తిప్పలు లేకుండా. సో పాండమిక్ వచ్చింది కదా సార్, ఇబ్బంది పడుతున్నారు. సో దాని గురించి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి, అదే వాళ్ళు ఇచ్చిన ఏదైతే రేషన్ ఉందో అది నేను ఆర్టిస్టులకు అలానే సప్లై చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళు నా దగ్గర పనిచేసి, నేను కమిషన్ తీసుకున్నా కానీ నా దగ్గర పనిచేశారు, నేను అవకాశం ఇప్పించాను కాబట్టి కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు చూసి ఆ ఇబ్బందుల్లో నేను సహాయం చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు గారు. మీరు పిలవగానే మా స్టూడియోకి వచ్చి ఇంత మంచి ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా గ్రేట్ అనమాట. మీరైతే ఏదైతే చెప్పారో కాస్టింగ్ త్రూ గురించి కానీ, ఎవ్రీవన్ ఇండస్ట్రీ గురించి చెప్పడం మాకైతే చాలా హ్యాపీ ఉంది. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.